గ్రామీణ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య ఆకాంక్షించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలు మండలం స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఎల్లయ్య తెలిపారు. గురువారం స్థానిక పార్టీ నేతలతో కలిసి మూడపెల్లి శివారులోని మైదానాన్ని ఎల్లయ్య పరిశీలించారు. అనంతరం క్రీడాకారుల సమక్షంలో డ్రా తీసి పోటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులకు ముఖ్యంగా మండలంలోని యువతకు ఈ పోటీలు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు వేదిక కానున్నాయని పేర్కొన్నారు. నాకౌట్ పద్ధతిలో జరిగే పోటీలలో విజేతలకు ప్రథమ బహుమతి 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 25,000 రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహకంతో పాటు షీల్డ్ అందజేస్తున్నట్లు వివరించారు. మండల యువత సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని కోరారు. పోటీల నిర్వహణకు సహకరిస్తున్న మూడపల్లి గ్రామ ప్రజలకు, క్రీడాకారులకు, ముఖ్యంగా పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ కప్లో భాగంగా చంద్రుతి మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మూడపల్లిలోని క్రీడా ప్రాంగణంలో చంద్రుతి మండలంలో పాల్గొన్నటువంటి జట్లకు స్వాగతం పలికి ఈరోజు వారిని డ్రా సిస్టంలో ఎవరు ఏ మ్యాచ్లు ఆడాలనేది అందరి సమక్షంలోని మా మండల నాయకుల ఆధ్వర్యంలోనే డ్రా తీయడం జరిగింది. రేపటి నుండి మ్యాచ్లు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మండల క్రీడాకారులు అందరూ కూడా దీన్ని విజయవంతం చేయుటకు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ రేపు జరగబోయే టీంలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమ సారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు మీద చంద్రుతి మండల మూడపల్లి గ్రౌండ్లో పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు చెలిమెడ లక్ష్మీనరసింహారావు గారి ఆదేశానుసారం చంద్రుతి మండలంలోని 10 ఎంపీటీసీల స్థానంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపీటీసీకి ఒక జట్టు చొప్పున 10 జట్లను ఆటలో తర్ఫీదు పొందినటువంటి యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే ఏకైక లక్ష్యంగా మూడపల్లి గ్రామంలో మండల స్థాయిలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంటు నిర్వహించేందుకు ఈరోజు చంద్రుతి మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశమై జట్ల కెప్టెన్ల సమక్షంలో డ్రా తీయడం జరిగింది. రేపు అనగా 11వ తేదీన గౌరవనీయులు చెలిమెడ లక్ష్మీనరసింహారావు గారి చేతుల మీదుగా ఈ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభం అవుతుంది. అలాగే ఈ టోర్నమెంట్లో విజేతలకు 50,000 రూపాయల నగదుతో పాటు ప్రథమ బహుమతి, అలాగే రన్నరప్గా నిలిచినటువంటి జట్టుకు 25,000 రూపాయలతో పాటు ద్వితీయ బహుమతి చెలిమెడ లక్ష్మీనరసింహారావు గారి చేతుల మీద అందజేయబడుతుంది. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి జట్టును జిల్లా స్థాయిలో పంపడం, జిల్లా స్థాయిలో విన్ అయినటువంటి జట్టుకు 2 లక్షల రూపాయలు ప్రోత్సాహకంగా ప్రథమ బహుమతి అందజేయబడుతుంది. ఈ సువర్ణ అవకాశాన్ని మండలంలోని యువకులు, క్రీడాకారులు, క్రీడల పట్ల ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని రాజకీయాలకు అతీతంగా రాణించి ఆయా ఎంపీటీసీల స్థానాలను చంద్రుతి మండలానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షిస్తూ ఈ టోర్నమెంట్ సజావుగా సాగేందుకు సహకరిస్తున్నటువంటి మూడపల్లి గ్రామ ప్రజలకు, అలాగే చంద్రుతి మండల యువతరానికి ధన్యవాదాలు.